దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామునకు మహిమ కలుగును గాక. తిరిగి ఈ రాత్రి దేవుని వాక్యం ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనందరికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వారం అంతా తన రెక్కల కింద కాచి కాపాడిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం వింటున్నందుకు మీకు వందనాలు. మీ యొక్క స్పందన తెలియజేస్తున్నట్టు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. ఈ కీర్తన టీవీ కొరకు ప్రార్థన చేయండి. దేవుని ఆశీర్వదించి మరి ఇక్కడ స్టాఫ్ని దీవించి ఇంకా అనేక ప్రాంతాలకు ఇది విస్తరించలాగన కీర్తన టీవీ కొరకు కూడా దాని అభివృద్ధి కొరకు కూడా ప్రార్థన చేయండి. మీకు తెలిసిన వారికి కూడా మీ యొక్క కీర్తన టీవీని గురించి పరిచయం చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు తిరిగి మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్య ధ్యానం నిమిత్తం ఈరోజు నేను తీసుకున్నటువంటి వాక్య భాగం దైవ చిత్తము. దేవుని చిత్తము తెలుసుకొనుట. దేవుని చిత్తం ఏంటి అడుగుతూ ఉంటాం కదా. అసలు నా పట్ల దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటని. అసలు నీ పట్ల నా పట్ల దేవుని చిత్తం ఏంటో ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడైన మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళిన వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. ఈ రాత్రి మరలా తిరిగి నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్య ధ్యానంలోకి వెళుతుండగా నీ లేఖలను మరుగైన మర్మాలు మాకు బోధించండి. మీరు మాతో ఉండండి. ఇది అవసరాన్ని సులువు చాటు నెట్టివేయండి. నిన్ను బలపరచండి. నీ వాక్శక్తి నాకు అనుగ్రహించి నాలో నీ జీవం పెట్టి నీ మహిమ కొరకు నీ అవసరాలను వాడుకోనండి. వినుచున్న హృదయాలు తెరవ చేయమని అంతా మేము ప్రభావాలు మీరే పొందుకోమని ఏ స్నామను ప్రార్థించేది కొంచెం తండ్రి. ఆమేన్. వింటూ ఉంటాం కదా, ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా చాలామంది అని అడుగుతూ ఉంటారు, అసలు నా పట్ల దేవుని చిత్తం ఏంటో ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి, దేవుని చిత్తం ఏంటో నా పట్ల అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా కొద్దో గొప్ప ఆలోచన ఉంటుంది. అసలు నా పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి అనే ఆలోచన ప్రతి వారికి ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్య భాగంలో నుండి లేఖనంలో నుండి నీ పట్ల నా పట్ల దేవుని యొక్క అసలు చిత్తం ఏంటి అనే విషయాలు మనం రాత్రి క్లుప్తంగా మనకున్న సమయంలో ధ్యానం చేద్దాము. దాని కొరకు నేను తీసుకున్న లేఖన భాగం, మొట్టమొదటిగా నేను తీసుకున్నటువంటి లేఖన భాగం మరి దశలోనికైకి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు మీ జాగ్రత్త నాకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే మనందరి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక. దేవుని చిత్తం ఏంటంటే మనందరం కూడా జారత్వానికి దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. నీవు నేను ఈ లోక సంబంధమైనటువంటి జారులతో మన సాంగత్యం చేయకుండా జారత్వానికి దూరంగా ఉండి మన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా మనం కాపాడుకోవటమే, జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకు ఈ పాటికే జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం అని చెప్పంగానే మీకు చాలామందికి ఒక వ్యక్తి జ్ఞాపకం వచ్చి ఉంటాడు. ఏమని, ఎవరబ్బా దేవుని వాక్యంలో జారత్వానికి దూరంగా పారిపోయిన వ్యక్తి ఎవరని ఒకసారి జ్ఞాపకం చేసి అందరికీ జ్ఞాపకం వచ్చే వ్యక్తి ఎవరు? యోసేపు తన యవ్వన కాలంలో జారత్వానికి ఆయన దూరంగా పారిపోయాడు. నిజంగా ఈ దేవుని చిత్తాన్ని మరి చక్కగా క్రియారూపకంగా చేసి నెరవేర్చినటువంటి వ్యక్తి యోసేపు జీవితాన్ని మన అందరికీ తెలుసు. యోసేపు ప్రత్యేకమైన వ్యక్తిగా పెరిగి తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడిన కారణాన తన సొంత సహోదరుల చేత, అన్నల చేత ద్వేషించబడి చివరికి తను ఐగుప్తులకు అమ్మివేయబడ్డాడు. మరి గుంటలో త్రోయబడ్డాడు. చివరికి అమ్మివేయబడ్డాడు. మరి బానిస బ్రతుకుతూ వెళ్ళిపోయినటువంటి ఈ యోసేపుని అందరూ విడిచిపెట్టారు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టుకోకుండా ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు కూడా, ఫరో ఇంట్లో ఉద్యోగస్తుడిగా ఉన్నప్పుడు కూడా, మరి రాజ సంరక్షక సేనాధిపతిగా అతను పోతీఫర్ అనే ఆయన ఇంట్లో ఐగుప్తుడు ఉంటే ఆ పోతీఫర్ గారి ఇంట్లో ఈయన మరి పనివాడిగా ఉంటున్నప్పుడు కూడా మరి ఇక చక్కని వాక్యం రాయబడింది. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చూస్తే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతను వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఎంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగను గనుక అతని వద్ద పరిచర్య చేయవాడెను. మరియు అతను తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను.
యోసేపును అందరూ త్రోసివేశారు కానీ, బానిసగా అమ్మబడ్డాడు కానీ, ఐగుప్తు దేశంలో మరి యొక్క పోతీఫర్ ఇంట్లో ఉంటే ఆ పోతీఫర్ ఏం గమనించాడంటే యోసేపుకు అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉన్నట్టుగా గ్రహించాడు. అంతేకాదు యోసేపు ఏ పని తలపెట్టినా ఏం చేసినా కూడా ఆ పనిలో సఫలమవుతున్నట్టుగా అతను గమనించి ఏం చేశాడంటే తన ఇంట్లోనే పెట్టుకొని తన ఇంట్లో తన బాధ్యతలు అప్పగించి పనివాడిగా పెట్టుకున్నాడు. పనివాడిగా పెట్టుకోవటమే కాదు కానీ అతని మీద అతనుకున్న మంచి మనసుని బట్టి, దయని బట్టి, కటాక్షాన్ని బట్టి ఏం చేశాడంటే యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడను, మరియు అతని తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. పోతీఫర్ యోసేపు మీద చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. చేశాడంటే ఆ ఇంటి మీద విచారణకర్తగా యోసేపుని ఏర్పాటు చేసుకొని తన ఇంట్లో ఉన్న సమస్తాన్ని యోసేపు చేతికి అప్పగించాడు. ఇంకా ఆయనకంటూ ఏం బాధ్యత లేకోకుండా అతను ఒక నమ్మకమైన వ్యక్తి కాబట్టి, ఒక మంచి దేవునితో కూడా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, దేవుని హస్తం అతను తోడుగా ఉంది కాబట్టి తనకంటూ ఏం బాధ్యత పెట్టుకోకుండా అతని ఇంటి బాధ్యత అంతా కూడా తను కలిగిందంతా కూడా యోసేపు చేతికి అప్పగించాడు. అటువంటి నమ్మకత్వాన్ని యోసేపు పరాయి దేశంలో ఐగుప్తీని అంటే పోతీఫర్ దగ్గర అటువంటి నమ్మకత్వాన్ని యోసేపు సంపాదించుకున్నప్పుడు ఇక్కడ యోసేపుకు ఒక శోధన ఎదురయ్యింది. ఎప్పుడైతే తన ఇంటికి మొత్తం విచారణకర్తగా పోతీఫరు అతను ఏర్పాటు చేసి అతను కలిగిందంతా అప్పగించినప్పుడు ఈ విధంగా తన పనిలో యోసేపు ఒక నమ్మకమైన వ్యక్తిగా కొనసాగుతూ తనకు అప్పగించిన తన యజమాని చెప్పిన పనులన్నీ చేస్తూ చక్కగా బాధ్యతగా నడుస్తున్న సమయంలో అతనికి ఒక శోధన ఎదురైంది. ఏమి శోధన ఎదురైందంటే ఆ పోతీఫర్ యొక్క భార్య యొక్క కన్ను ఇక ఎవరైనటువంటి యోసేపు మీద పడి చూడండి ఆమె ఏం చేస్తుందంటే 10వ వచనం 39:10 చూస్తే దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆ మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతను తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరున్నా అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతని వస్త్రమును తమ చేతులు విడిచి తప్పించుకొని పోవటం చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతను మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసితిని అని అబద్ధాలు చెబుతుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రతిరోజు యోసేపుతో మాట్లాడటం, అతన్ని రెచ్చగొట్టడం, అనేక రకాలుగా మాట్లాడటం, మరి అతనంతా కూడా ఉండమని చెప్పేసి తనని అనేక రకాలుగా ప్రేరేపిస్తూ వచ్చింది. కానీ యోసేపు ఆయన దైవభక్తి కలిగిన వాడి వలన ఏ ప్రేరణకి అతను లొంగలేదు. కానీ ఆ మాటలు విన్నవాడు కాదంట, వినిపించుకోకుండా ఆమెకు ఏమాత్రం లొంగకోకుండా పారిపోతుంటే ఏం చేసిందంటే ఒకరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో పని మీద యోసేపు వచ్చినప్పుడు అతను బలవంత పెట్టినప్పుడు జారత్వం కొరకు అతను ప్రేరేపించినప్పుడు మరి అతని సైనింపమని తొందర పెట్టినప్పుడు ఏం చేశాడంటే యోసేపు తను ఏమాత్రం ఒప్పకపోయినప్పుడు యోసేపు యొక్క వస్త్రాన్ని పట్టుకుంటే ఏం చేశాడంటే ఆ వస్త్రాన్ని ఆమె చేతులు విడిచిపెట్టి బయటికి పారిపోయాడు. కానీ ఎవరినైనప్పుడు కూడా మరి ఒక స్త్రీ తనను అంతగా ప్రలోభపెట్టినప్పుడు కూడా అతను ఏం చేశాడంటే తనకు అలా ప్రలోభాలకు ఏమాత్రం లొంగకోకుండా అవసరమైతే వస్త్రాన్ని విడిచిపెట్టి బయటికి పారిపోయాడు. కానీ జారత్వానికి మాత్రం ఏమాత్రం లొంగినటువంటి వాడు మాత్రం కాదనమాట. యోసేపు ఈ విధంగా తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడు. జారత్వానికి దూరంగా జీవించి ప్రభు దగ్గర మంచి సాక్ష్యం పొందిన వ్యక్తిగా మనం చూస్తాం. అందుకే యోసేపుని గురించి తన తండ్రి ఇశ్రాయేలు ఏం చెప్తున్నాడంటే యోసేపు ఫలించడి కొమ్మ, అతని నీటి యొద్ద నాటబడినటువంటి కొమ్మగా ఉంటాడని చెప్పేసి తన యొక్క తండ్రి యోసేపుని గురించి సాక్ష్యం ఇచ్చాడనమాట. కాబట్టి యోసేపు ఏ విధంగా తన యొక్క జీవితంలో తన పరిశుద్ధతను కాపాడుకొని జారత్వానికి దూరంగా పారిపోయాడో ఆ విధంగా మనం కూడా మన జీవితాల్లో అనేక రకాల ప్రలోభాలు, మన జారత్వం అంటే మరి ఆలోచనతో మాత్రం ఆలోచించబాకండి. విగ్రహాలను పూజించడం కూడా జారత్వంతో సమానమే. దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమిస్తున్నామో, దేవుని కంటే ఎక్కువ ప్రథమ స్థానం దేనికి ఇస్తున్నాం, అది కూడా మన జీవితంలో అదొక వ్యభిచారంతో సమానం, అదొక విగ్రహంతో సమానం. కాబట్టి మన జీవితాల్లో మనం పరిశుద్ధతగా కలిగి ఉండాలి, పరిశుద్ధులుగా జీవించాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన దేన్ని కూడా మనం ప్రేమించకుండా దేవునికే మన జీవితాల్లో మొట్టమొదటి ప్రార్థన, మొట్టమొదటి స్థానం ఇచ్చే వారంగా ఉండాలన్నమాట.
తండ్రి చిత్తం చేయటం మనకు అది నేర్చుకోవాలి. ఎందుకంటే మరి ఎక్కడ చూసినప్పుడు కూడా వాక్యాలు మరి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. మరి కీర్తన 48లో ఉంది, 43:10, 143:10 ఉన్నాయి, మత్తయి 6:10 ఉన్నాయి. ప్రార్థన చేసి మన తండ్రి చిత్త ప్రకారంగా మనం ప్రార్థన ఏది చేసి తండ్రి చిత్త ప్రకారం మనం ప్రార్థన చేయాలి. మరి 12:50లో కూడా ఏది అడిగినా కూడా తండ్రి చిత్త ప్రకారమే మనం ప్రార్థన చేయాలి. యేసయ్య కూడా తన శ్రమపడే సమయంలో సిలువకు అప్పగించబడిపోయినప్పుడు కూడా మరి మత్తయి సువార్త 26:42లో చూస్తే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినప్పటికీ నీ చిత్తమే సిద్ధించును గాక అని తండ్రి చిత్త ప్రకారమే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం మన జీవితాల్లో మన యొక్క పరిశుద్ధతను కాపాడుకొని జారత్వానికి మనం దూరంగా పారిపోయేవారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము చెప్పేది. మన సొంత చిత్తానికి మనం లోబడకూడదు. ఎట్లా? అందుకే యాకోబు రాసిన పత్రిక 4:15 చూస్తే మనం అంటే ఏం చెప్పాలంటే, నేను అట్లా చేస్తే ఎట్లా చేస్తానని చెప్పకూడదంట. ప్రభువు చిత్తమైతే నేను బ్రతికి ఉండి అది ఇది చేస్తానని మాత్రమే చెప్పాలి. కానీ అని అట్లా చేస్తాము ఇట్లా చేద్దంటే అనుకో. ప్రతి విషయంలో కూడా ప్రభువు చిత్తాన్ని తెలుసుకొని మనం పరిశుద్ధులుగా జీవిస్తూ జారత్వానికి దూరంగా పారిపోవటమే ఈ రాత్రికాల సమయంలో నీ పట్ల నా పట్ల దేవుని చిత్తం అని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇక రెండవదిగా దేవుని చిత్తం ఏంటి మన పట్ల అనేది మనం చూస్తే, మరి అదే దెస్సలోనికైలకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలోని కిందకు వస్తే 5వ వచనం చూస్తే, 4వ చదువుతున్నానండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో ఎరిగి ఉండటయే దేవుని చిత్తం. కామాభిలాష యందు కాకుండా పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటాన్ని ఎట్లా కాపాడుకోవాలి అది ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. అంటే మన ఘటాలను మనం కాపాడుకోవాలి. ఘటము అంటే మన శరీరం, పాత్ర. మనమందరం మట్టి. మన తండ్రి, మన పరలోకపు తండ్రి ఆయన పరమ కుమ్మరి, మనం ఆయన చేతిలో మట్టి పాత్రలను. కాబట్టి ఈ ఘటాలని ఎట్లా కాపాడుకోవాలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే 2వ తిమోతి పత్రికలో మనం చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. 2వ తిమోతి 22వ వచనం చూస్తే, నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. యవనస్తున్నటువంటి తిమోతిని పౌలు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. యవనేచ్ఛల నుండి పారిపో నా కుమారుడా, యవనేచ్ఛల నుంచి పారిపోము. పవిత్ర హృదయులై ఎవరితోనూ సహవాసం చేయాలంటే పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా ఉండి ఏం వెదకాలంటే నువ్వు నీతిని వెదకాలి, విశ్వాసాన్ని వెదకాలి, ప్రేమను వెదకాలి, సమాధానాన్ని వెంటాడమంటున్నాడు. అవన్నీ వ్యర్థమైన వాటిని, శరీర సంబంధ వాటి గురించి నువ్వు ప్రాకులాడొద్దు. యవన కాలంలో ఉండే నీ కోరికలకు నువ్వు బానిస అవ్వద్దు. యవనేచ్ఛల నుండి పారిపో. ఈ విధంగా మరి నీతిని వెతుకు, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడమని పరిశుద్ధులైన ప్రార్థన మనల్ని పవిత్ర హృదయులైన ప్రభువుకు ప్రార్థన చేయవారితో కలిసి జీవించమని యవనస్తున్నటువంటి మరి తిమోతిని పౌలు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఇంకా లేఖనంలో ఎవరెవరు మనం తమ ఘటాన్ని కాపాడుకున్నారనే విషయాలు చూస్తే దానియేలు గురించి మనం చూస్తే, దానియేలు మరి ఇక్కడ మనకి చక్కగా దానియేలు గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ చూడగలుగుతాము. 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఇక్కడ దానియేలు మరి చెరపట్టబడి తీసుకొచ్చిన తర్వాత, ఆ బబులోను రాజు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, నెబుకద్నెజరు రాజు మరి తీసుకొచ్చి వాళ్ళని బంధించిన తర్వాత వాళ్ళకి రాజు విందు వాళ్ళకి ఏర్పాటు చేశారు. రాజు తినే ఆహారం పెట్టడానికి వారికి మరి పెట్టమని చెప్పినప్పుడు దానియేలు చూడండి ఇక్కడ 8వ వచనం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన అపవిత్రపరచుకున్న దాన్ని దానియేలు ఉద్దేశించి తన అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చూడండి ఎంత భక్తి కలిగినటువంటి యవనస్తుడు మరి రాజు భోజనం తీసి పెడతంటే మనమైతే ఆ విధంగా ఊరుకుంటామా? మనకి రాజుతో కూడా కూర్చి తినే అవకాశం వచ్చింది, రాజులు తినే భోజనం తినే అవకాశం వచ్చిందని చెప్పి టెంప్ట్ అవుతారు ఎవరైనా. కానీ ఇక్కడ దానియేలు అంటున్నాడు కదా, రాజులు తినేటువంటి ఆ భోజనం తిని ఆ పానం తాగి తను అపవిత్రపరచుకోవడం ఇష్టం లేదంట. దానియేలుకి ఇష్టం లేకుండా దాని అపవిత్రపరచుకోవటం ఇష్టం లేక తను జాగ్రత్తగా కాపాడక ఉద్దేశించంట మరి అడుగుతున్నాడు, నేను అపవిత్ర కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని దానియేలు రిక్వెస్ట్ చేస్తున్నాడంట. అయ్యా, నేను తాగి అపవిత్రం కాకున్నట్టుగా వాటి నుంచి నన్ను విడిపించి నాకు సామాన్యమైన భోజనం పెట్టయ్యా అని చెప్పని అడిగి దానియేలు భోజనం వలన వచ్చే మలినం కూడా తనకు అంటనివ్వకోకుండా తన అపవిత్రుడు కాకున్నట్లుగా తన విషయంలో, తన ఘటం విషయంలో ఎంతో శ్రద్ధ చూపినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరొక వ్యక్తి కూడా తన జీవితంలో తన ఘటాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ వచ్చాడు. అతను ఎవరంటే అపోస్తలుడు
పౌలు. మన 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూస్తే అక్కడ చూడండి, అక్కడ మరి పౌలు చేస్తున్న పని ఏంటో మనం చూద్దాం. అక్కడ గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినై పోదునేమో అని నా శరీరం నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. ఇక్కడ చూడండి పౌలు ఏం చేస్తున్నాడు, ఇతరులకు బోధిస్తున్నాడంట. ఇతరులకు బోధిస్తున్నాను బాగానే ఉంది, కానీ నేనేమైపోతున్నానో, నా పరిస్థితి ఎలా ఉందో, నా జీవితం ఎలా ఉందోనని ఒకడు అందరికీ చెప్పి నేనే భ్రష్టుడిని అయిపోతానేమోనని ఆ భయంతోనంటే ఎప్పటికప్పుడు తన శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాడంట. శరీరం నలగొట్టుకుని తన ఘటం విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. తన శరీరం అనే ఘటం విషయంలో తను ఎప్పటికప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకుంటున్నాడు అనమాట. ఏమో ఒకవేళ ఇతరులకు చెప్తున్నాను, కానీ నా జీవితంలో నేనే భ్రష్టుని అయిపోతాను ఇతరులకు అనేకులకు చెప్పని ఎప్పటికప్పుడు తన శరీరాన్ని నలుగొట్టుకొని దాన్ని లోపరుచుకొని తన ఘటం విషయంలో బహుశ్రద్ధ కలిగినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ మరి అపోస్తున్న పౌలు గురించి కూడా మనం చూడగలుగుతున్నాం. ఇంకా చూస్తే మనలో నాలుక విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉన్నాం. యాకోబు పత్రికలో మనం చూస్తే మనలో ఉన్నటువంటి నాలుక, అది మనలో ఉన్న చెడ్డ ప్రపంచం అంట. అది చెడ్డ నాలుక చిన్నదైనప్పుడు కూడా అది మనలో ఉన్నటువంటి పాప ప్రపంచం అయ్యి మరి ప్రకృతికే చిచ్చుపెట్టుద్దంట. కాబట్టి ఆ నాలుక విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మరి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. చూసారు ఎంత భయంకరమైన మాటలు నాలుక నుంచి రాయబడుతున్నాయి. కాబట్టి మన నాలుక విషయంలో కూడా మన ఘటాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. మన నోటి ఫలం మనం అనుభవిస్తాం, కాబట్టి మన నోటి మాటల వల్ల మనకు వచ్చే కీడు మనకు రాకోకుండా మన నోటి మాట ఎదుటి వారికి మేలు చేసేది గాను, ఎదుటి వారిని ప్రోత్సహించేది గాను, ఎదుటి వారిని సంతోషపరిచేది గాను, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చేవాదిగా మన మాటలు ఉండాలి. కానీ అవి మనల్ని దుఃఖపరిచే వాళ్ళని ఇంకా వచ్చి గాయం రేపేవి గాను, వారి మనసులో గాయపరిచేవి గాను మనం ఉండకూడదని నాలుక విషయంలో కూడా మన ఘటాలను మనం కాపాడుకుంటూ ఉండాలని. నోటిని నాలుకను కాపాడుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకునని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి శ్రమల నుండి మనం ప్రాణం తప్పించబడాలంటే ఈ చిన్న ప్రపంచమైనటువంటి ఈ నాలుగు విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలన్నమాట. ఎందుకు ఇంతగా మరి చెప్తున్నారు, ఇంతగా శ్రద్ధ వహించాలని చెప్తున్నారంటే మన లోకానికి శరీరానికి బానిసలం కాకూడదు. అందుకే 1వ యోహాను పత్రికలో మనం చూస్తే మరి 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది 11వ వచనం చూడండి. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు, చీకటి అతని కనులకు గుడితనం కలుగు చేశాను కనుక తను ఎక్కడికి పోవచ్చునో అతనికి తెలియదు. సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. సహోదరి ప్రేమ లేకుండా ఎంత చేసినా ఎదుటి వారిని ప్రేమించలేని తత్వం మళ్ళీ ఉంటే అతను గుడ్డివాడిని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా మరి అదే 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే 16-17 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోవచ్చును, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచురని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి లోకంలో ఉన్నదంతా ఏంటంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడంబం. కాబట్టి అవి తండ్రి నుంచి వచ్చినవి కాదు. కాబట్టి వాటికి మనం లోబడుకోకుండా వాటికి మనం బానిసలం కాకోకుండా ఎప్పటికప్పుడు మన ఘటాన్ని కాపాడుకుంటూ ఈ శరీరాశిని నేత్రాశిని జీవపుడంబాన్ని ప్రభు యొక్క ఆత్మ సహాయంతో ఎప్పటికప్పుడు మనం దాన్ని లోపరుచుకుంటూ ప్రభు విషయంలో ప్రభువుకు ఇష్టలుగా పరిశుద్ధులుగా మన జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే నీ పట్ల నా పట్ల దేవుని చిత్తం. మొదటగా పరిశుద్ధతను కాపాడుకుంటూ జరత్వానికి దూరంగా పారిపోవటం దేవుని చిత్తం. రెండోదిగా మన ఘట్టములను ఏ విధంగా పరిశుద్ధం కాపాడుకోవాలో కామాభిలాష్యందు కాకుండా దేవుని నీతి విషయంలో ఎట్లా నడుచుకోవాలో దాన్ని ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. కాబట్టి అది ఎరిగి మనం ఈ మాయలోకంలో కపటలోకంలో మోసపూరితమైన లోకంలో స్వార్థపూరితమైన లోకంలో ఆ యొక్క జ్ఞానం కలిగి మనం ఎట్లా బ్రతకాలో మన ఘటాన్ని ఎట్లా కాపాడుకోవాలో ఎరిగి జీవించడం దేవుని చిత్తం. కాబట్టి అటు ఆత్మజ్ఞానం కొరకు మన దేవుని సహాయాన్ని అడగాలి. నాకు అది తెలియదు కదా అంటే మనకు తెలియదు, కానీ దాన్ని వివేచనించి చెప్పగలిగినటువంటి మనకు తెలియజేసేవాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఆయన సన్నిధికి వెళ్ళి అయ్యా ఈ లోకంలో నేను ఎట్లా జీవించాలి నాకు నేర్పించయ్యా, నేను పాపంలో పడకుండా లోకాశలకు లోని కాకోకుండా నా ఘటాన్ని ఎట్లా కాపాడుకోవాలి నాకు నేర్పించి ప్రభు అని అడిగితే తప్పకుండా ప్రభు తన యొద్దకు వచ్చి వారిని త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి మనకు ఆ యొక్క ఘటాన్ని కాపాడుకోవటం నేర్పించి పరిశుద్ధులుగా జీవించడానికి ప్రభువే మనకి సహాయం చేస్తాడు. ఇక మూడవదిగా చూస్తే మన పట్ల దేవుని చిత్తం ఏంటి అనేది చూస్తే 1 దెస్సలోనికైన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నానండి.
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చూడండి, మన పట్ల దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. చూసారా, అది దేవుని చిత్తం అంట. ఎందుకు చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు అంటే అది దేవుని చిత్తం కాబట్టి చెల్లించాలి. నీ పట్ల నా పట్ల దేవుని చిత్తం ఏంటంటే నీ జీవితంలో నువ్వేమేం మేలు పొందుకున్నావో దేవుని దగ్గర అనేకసార్లు ప్రార్థన చేస్తాం కదా, ఆపదొచ్చిన ప్రభు సన్నిధికి ఇలా మొరపెట్టుకుంటాం, అడుగుతాం కదా. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి ప్రభు జవాబిస్తున్నాడు కదా. ఆ పొందినటువంటి మేళను మనం ఏం చేయాలంటే తలపోసుకొని ఇప్పటికీ ఎప్పుడు కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా మనం ఉండామన్నమాట. అందుకే కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనం రాయబడింది, ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరిచెదవు. 3 భాగాలు ఆ వాక్య భాగాలు మనం చూస్తున్నాం. ఒకటి ఆపత్కాలంలో మొరపెట్టడం, రెండోది దేవుడు విడిపించడం, మూడోది మనం దేవుణ్ణి మహింపరచడం. చాలామంది దురదృష్టవశాత్తు ఏంటంటే ఆపద సమయంలో ప్రభు సన్నిధికి వస్తారు, మొరపెడతారు, కానీ ప్రభు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మన ప్రార్థనలకించి స్వస్థపరుస్తాడు, విడుదల ఇస్తాడు, నెమ్మదిస్తాడు, కానీ మనం అడిగింది ఇస్తాడు. కానీ మూడో విషయం దగ్గరికి వస్తే వెనకబడిపోతూ ఉంటారు. ఆ చేసిన మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మహింపరిచే విషయంలో కొంత అశ్రద్ధ చూపిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో, నువ్వు ఏ విషయంలో దేవుడి దగ్గర అడిగి పొందుకున్నావో, నువ్వు ఏ విషయంలో మేలు పొందావో, నీకు కలిగిన ప్రతి విషయంలో నువ్వేం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి దేవుని వాక్యం ఉంది. ఇలాగూ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం కాబట్టి ఒకవేళ ఇంతవరకు అటు అనుభవం కలిగి ఉంటే మంచిది. ఒకవేళ ఇంతవరకు అటువంటి అనుభవం లేనివారిగా ఉంటే ఇక మీదటైనా ప్రభువా నేను నా జీవితంలో అనేక మేలు చేసావు నాయన, ఇదిగో నా పట్ల చేసిన మేళ కొరకు నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని చెప్పని దేవునికి మనం స్తుతులు చెల్లించవలసిన వారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే పాస్టమ్ గారు ఏదో మరి కానుకలు ఇవ్వమని చెప్తుందేమో అని నాకు ప్రార్థన చేస్తాను, కానీ ఒక 100 రూపాయలు కానుకిద్దాం అనుకుంటున్నాను. అట్లా కాదు, నేను చెప్పేది కానుకను గురించి కాదు. హృదయపూర్వకమైనటువంటి దేవునికి స్తుతి మనం చెల్లించాలి. ఆయన కానుకలతో తృప్తిపడే దేవుడు కాదు, పలహారం పెడితే సంతోషపెట్టే దేవుడు కాదు. కానీ ఆయన ప్రభువు నీ దగ్గర నా దేవుడిని ఆశించేది ఏంటంటే చేసిన మేలు మరువక నా కుమార్తె ఎంతగా నన్ను కనపరుస్తుంది, ఎంతగా స్తుతిస్తుంది, ఎంతగా కృతజ్ఞత చెల్లిస్తుందని నిన్ను బట్టి దేవుడు సంతోషించంట. ప్రభు అనుకుంటాడంట, అబ్బా నా కుమార్తెకి ఇంత చిన్న విషయం చేస్తేనే ఇంతగా ఇన్నిసార్లు కృతజ్ఞత చెప్తుందే నాకు, నా కుమార్తె ఇంకా అనేకమైన కార్యాలు చేయాలని నీకు మేలు చేయడం కోసం దేవుడు వేగిరి పడుతూ ఉంటాడంట. చూసారా, ఈ ట్రిక్ మనకు తెలియదు, మరి తెలియక మనం ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. కొన్నిసార్లు పొందిన దాని గురించి ప్రతిసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటే మరొక కృతజ్ఞత చెల్లించే అవకాశం నీకు ఇస్తూ ఉంటాడు దేవుడు. మనకు పొందిన దాని గురించి దేవుడు స్తుతిస్తూ ఉంటే నా కుమార్తె నన్ను మానక చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తుంది కాబట్టి నీ కుమార్తెకి ఇంకా అనేకమైన మేలు చేయాలి, అనేకమైన ఆశీర్వాదం చెప్పని దేవుడు నిన్ను గురించి ఆయన సంతోషంగా నీకు సహాయం చేయడానికి ఆయన ముందుకు వస్తాడు. కాబట్టి ఆ విధంగా దేవునికి మనం స్తుతి చెల్లించాలి. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చూస్తే, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము. చూసారా, ఏం అర్పించాలి? కానుకలు కాదు, జిహ్వా ఫలం అర్పించాలి. జిహ్వా ఫలం అంటే నాలుకతో ప్రభువుని స్తుతించాలి, ఆయన స్తుతి మన నోట ఉండాలన్నమాట. ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మీ జీవితాల్లో నా జీవితంలో మనం ఇంతవరకు ఈ రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితంలో నా జీవితంలో ప్రభు చేసిన మేళ్ళన్నీ తలపోసుకుందాం. ప్రభు నిజమే, పలానా సమయంలో నా జీవితంలో ఈ విధంగా మేలు చేసావు, పలానా సమయంలో ఈ విధంగా నన్ను ఆపద నుంచి తప్పించావు ప్రభు, పలానా సమయంలో ఈ విధంగా నన్ను స్వస్థపరిచావు ప్రభు అని ఆయన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకొని రాత్రి కృతజ్ఞతాపూర్వకంగా మన ప్రభువును స్తుతిస్తే అది ఎంత సంతోషం. నిజంగా అవన్నీ తలపోసుకుంటూ ఉంటే మనలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, మన హృదయం సంతోషం నింపబడుతూ ఉంటుంది, స్తుతించే కొద్దీ దేవుని నా మహింపరచబడుతూ ఉంటుంది, దేవుడు కూడా నిన్ను బట్టి సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ప్రభువును స్తుతిద్దామా. 4వ విషయానికి వద్దాము. 4వ విషయం ఏంటంటే మరి 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చదువుకుందాం. మనుషుడు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి, రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండం చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండుడి. ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. చూసారా, ఈ విధమైన యుక్తమైన ప్రవర్తన కలిగి ఉండి అజ్ఞానంగా మాట్లాడవచ్చున్న వారి నోళ్ళు మూయటం దేవుని చిత్తం అంట. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా,
ప్రతి వారం వారికి ఉన్నటువంటి మరి క్వాలిటీస్ని బట్టి, క్వాలిఫికేషన్స్ని బట్టి ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు, లేదా ఏదో ఒక పని, ప్రతి వారు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పైనుంచి మనం అంతా చదువుకుంటూ వస్తే మరి మనం ఏం చేస్తారంటే ఎక్కడ ఏ పనిలో ఉంటే అధికారులకు మనం లోబడాలి. వాళ్ళు మనకి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనప్పుడు కూడా రాజు అందరికీ అధిపతి అని గుర్తించాలి. నాయకులు దుర్మార్గులకు ప్రదండన చేస్తారని సన్మానం ఒప్పుకొనట్టు ఒక రాజు వల్ల పంపడని వారిని తెలుసుకొని వారికి మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి. అధికారులకు, మనందరికీ అధిపతులకు లోబడి ఉండాలి. మరి ఇంకేం చేయాలంటే మరి అటు విధంగా మనం ఎప్పుడైతే ప్రభు మరి లోక సంబంధం కట్టడకు నియమానికి మనం పాటిస్తూ మనల్ని బట్టి అతిశయించుకోకుండా మనమే మన పై ఉన్నటువంటి అధిపతులకు మనం లోబడి ఉన్నప్పుడు ఏముందంటే అట్లా మనం లోబడి ఉండే కొందికంటే మన యుక్తమైన ప్రవర్తన కలిగి ఉంటే మన మాదిరికరమైన ప్రవర్తన ద్వారా, యుక్తమైన ప్రవర్తన అంటే మన మాదిరికరమైన ప్రవర్తన ద్వారా మన యొక్క ఒబీడియన్స్ని బట్టి, మన దీనత్వాన్ని బట్టి, మన యొక్క విధేయతను బట్టి అంట వాళ్ళు మాకు విరోధంగా మాట్లాడే వాళ్ళు అయినప్పటికి కూడా వాళ్ళ నోళ్ళు ముయ్యబడతాయి అంట. ఆ విధంగా మన యుక్తమైన మాదిరికరణ ప్రవర్తన కలిగి ఉండి అలాంటి అజ్ఞానంగా మాట్లాడుతున్న వారు నోరు ముయ్యటం దేవుని చిత్తం అంట. ప్రియమైన సహోదరి రాత్రి నీ జీవితంలో ఎటువంటి శోధనలతో కొట్టబడుతున్నావో, అనేక నివన స్థలంలో నీకేమైనా పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నాయేమో, నువ్వు నివన స్థలంలో నీ యొక్క ఐరదాటి వల్ల నీకేమైనా సమస్యలు ఉన్నాయేమో, వారిని బాధిస్తున్నారేమో, హింసిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో. కానీ మరి అయినప్పటికి కూడా ప్రభువుని బట్టి కిందకు వస్తే ఇంకా చక్కగా రాయబడింది. మరి 18వ వచనం చూస్తే, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండడి. మీ యజమానుడు, మీకు నాయకుడు, మీ ఆఫీసరు ఆయన మూర్ఖుడైనప్పుడు కూడా అధికారానికి ప్రభువుని బట్టి మీరు లోబడి ఉండండి. మీరు మాదిరిగా ఉండండి. మీ మాదిరిగా ప్రవర్తన బట్టి దేవుడు వాళ్ళ నోళ్ళు మూసి వాళ్ళ మనసులు వైపు త్రిప్పుతాడనే దేవుని చిత్తం అనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం మన పరిశుద్ధతో ఉండి జాగ్రత్తను దూరంగా పారిపోదాం. మన ఘటాన్ని కాపాడుకుందాము. ప్రతి విషయం కృతజ్ఞతాభావం కలిగి ఉందాము. 4వదిగా అన్ని విషయాల్లో మన మాదిరిగా మనకి విరోధంగా మాట్లాడుతున్న వాళ్ళను మోద్దాము. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకు అందరికి అనుగ్రహించును గాక. అటు దేవుని చిత్తం మన జీవితాలు నెరవేరును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు ఈ రాత్రి విన్న వాక్యాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితాల్లోని చిత్తమైన తెలుసుకొని ప్రభు 4 విషయాలు మమ్మల్ని మేము కట్టుకోవడానికి సహాయం చేయండి. మాదిరికర వ్యక్తమైన ప్రవర్తన మాకు నేర్పించి మా ఘటాన్ని కాపాడుకోవడం నేర్పించమని, అటు కృపాధన్యత మాకు అనుగ్రహించమని, సమస్త గంతా మేము ప్రభావం నీకు ఆరోపిస్తున్న వచ్చి రాకడ కొరకు ఆయత్తపడే కృప మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అట్టి కృప ధన్యత, అటువంటి మాదిరికరమైన జీవితం ప్రభు మనకు